ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న వాక్యం ధ్యానించుకొని పిల్లలు. హల్లెలూయా. అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. 28వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వాక్యం చదువుకుందామా? ఇక్కడ ఉన్న సంభవం చాలాసార్లు ఇంటర్ పిల్లల దిన స్తోత్రం. మరి పిల్లల హల్లెలూయా. పౌలు తర్వాత ఆ యొక్క దాంట్లో ఉన్నటువంటి సైనికులు వాళ్ళందరూ కూడా వెళ్తున్నప్పుడు మరి తుఫాను గాలి వచ్చేసి ఆ యొక్క ఏమైంది, ఆ నావ పగిలిపోయింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఎలాగ తప్పించుకొని పోయి ఒక మిలితైన ద్వీపానికి వచ్చారంట. ఆమేన్. అక్కడకున్న అనాగరికులైనటువంటి ద్వీపవాసులు వారిని వేసి చేర్చుకొని ఎంతో ఉపచారము చేసినట. అప్పుడు ఏం చేస్తుంది, వర్షము పడుస్తూ ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చల్ల గాలి పెడుతుంటే వాళ్ళు నిప్పులు రాజబెట్టి మమ్మల్ని అందరిని ఏం చేసినట, చేర్చుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు పౌలు మోపడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము ఆ కాకకు అంటే ఆ వేడి తగలంగానే ఏం చేసిందంట, పాపము బయటకు వచ్చేసి అతని చెయ్యి పట్టాడు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవులారా, ఇక్కడ నిప్పు మండుతా ఉంది. దేనా స్తోత్రం కలుగాక. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగనే సంఘములో మంట మండుతూ ఉంటే, ఆమేన్, సంఘములో అగ్ని మండుతూ ఉంటే, హల్లెలూయా, కొన్ని సర్పాలు బయటకు వచ్చేస్తాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సర్పాలు ఏంటంటే చల్లగుంటే అక్కడ ఉంటాయి, అంతే సంగతులు. హల్లెలూయా. చల్లగుండి మంచి మంచి మాటలు, మంచి మంచి కథలు, మంచి చెప్తా ఉంటే, జోకులు చెప్తుంటే, హల్లెలూయా, కథలు చెప్తుంటే మంచిగా సంతోషంగా ఉంటాయి ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే అగ్ని రగులుతుందో సంఘములో, హల్లెలూయా, ఎప్పుడైతే మంట మండుతుందో, ఎప్పుడైతే అగ్ని మండుతుందో, ఆ కాకకు ఆ అగ్ని అక్కడ ఉండరు. హల్లెలూయా. ఈ పాముల లాంటి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, పాముల లాంటి కొంతమంది వేస్తారు, దాన్ని బయటికి దొక్కేస్తారు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ అంత్య దినాలు అదే జరుగుతుంది పిల్లరా. అగ్ని మండే సంఘాలు చాలా మందికి ఇష్టం లేదు. ప్రైజ్ ది లార్డ్. మండుతుంటే అగ్నిగుండంలో ఉండడం ఇష్టం లేదు. హల్లెలూయా. వారికి కావాలి చల్లగా ఉండేసి, హల్లెలూయా, కొన్ని కథలు చెప్పుకుంటా, కారకాలు చెప్పుకుంటా, లోక విషయాలు ఆ విషయాలు చెప్పుకుంటా ఉంటే సంతోషం. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, కొన్ని సంఘాలు వేలు లక్షల మంది పోతారు. అక్కడ పోయి మనం వింటే వాళ్ళు చెప్పే మాటల్లో మనకు తిక్కలేసిపోతుంది. ఆమేన్. ఏం లేదు, అన్ని కథలే ఉంటాయి. ఏముంటాయి, ఆయన సంసారం ఇట్లా, ఈయన సంసారం అట్లా చేయండి, సంసారం ఇట్లా చేయండి, ఇట్లా బతకండి, అట్లా చేయండి, అలా సంపాదించండి, ఇవే చెప్పుకుంటుంటారు. ఆమేన్. అక్కడ అగ్ని లేదు. హల్లెలూయా. అందుకే ప్రజలు ఉరుకుతూనే ఉంటారు అక్కడికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ పాపం పౌలు పుల్లలేరు ఏం చేసినంట, నిప్పుల మీద వేసాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ పుల్లలంటే ఆత్మలు ఉంటాయి. కొంతమంది దైవజనులు పోయి ఆత్మలు తీసుకొచ్చి దేవుని సంఘములో వేస్తూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు మాన్లు తీసుకొచ్చి వేరే స్థలానికి పోయి పుల్లలేరేసి ఆత్మలు వేసి దేవుని సంఘంలో చేర్చి అగ్ని రగలు పెడతా ఉంటే కొన్ని పాములు ఉంటాయి అక్కడ. ఏముంటాయి, సర్పాలు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సర్పాలు లాంటి వాటి కొన్ని ఉంటాయి. దేనా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ సర్పాలు ఏం చేస్తాయంట, బయటికి వచ్చేస్తాయి. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకొరకే చూడండి పిల్లలు, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మాట అంటాడు. దేనా స్తోత్రం కలుగాక. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం చదవమా. 3వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చి చూచి సర్ప సంతానమా. హల్లెలూయా. ఏమంటున్నాడు, ఈ సర్ప సంతానం ఒకటి ఉంటుంది. వీళ్ళ పని ఏంది, సద్దుకాయలు పరిశీలిల పని ఏంటంటే ఎక్కడ చూసి ఎవరిది డిఫెక్ట్ కనిపెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ తప్పులు చేస్తారు ఎవరిని పట్టుకునాలి. ఆమేన్. ఎవరు తప్పు మాట్లాడితే ఎవరిని పట్టుకునాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్,
ప్రైజ్ ది లార్డ్. ఈ సర్ప సంతానం పనంతా అంతే సంఘాల్లో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీళ్ళు చేసే తప్పు, వాళ్ళు చేసే ప్రార్థన తప్పు, వీళ్ళు మాట్లాడే మాటలు తప్పు. హల్లెలూయా. అలాంటి సర్ప సంతానం ఎప్పుడైతే అగ్ని రగులుతూ ఉంటుందో సంఘంలో, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ నిప్పుల నుంచి బయటికి దుంకేస్తాయి. ఆమేన్. దుంకు ఏం చేస్తాయి? ఫస్ట్ ఏం చేస్తాయి? మళ్ళా పౌలు చేతిగా చుట్టుకున్నాయి. ఆమేన్. దైవజనులు పట్టుకుంటాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరి మీద? ఆమేన్, హల్లెలూయా. పౌలు చేతిగా పట్టుకున్నారే. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎస్ ప్రియదేన్ బరా. సైతాన్ పని ఫస్ట్ స్టార్టింగ్ అటాకింగ్ ఎవరు? దైవజనులే. ఆమేన్, హల్లెలూయా. అయ్యా, ఆయన ఎందుకు అట్లా మాట్లాడిండు? ఆయన ఎందుకు ఇట్లా మాట్లాడు? హల్లెలూయా. ఈ సర్ప సంతానం, హల్లెలూయా, శాపగ్రస్తమైన సర్ప సంతానం, నాశనానికెళ్ళే సర్ప సంతానం, భయము భక్తి లేని సర్ప సంతానం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు విడిచిపెట్టాడు ప్రియదేన్ మరి. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది అంటారు నోరున్నది ఊరంట. ఏంటారు? నోరు, ఒక్క నోరు ఉందంటే చాలు, దడదడ 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 ఆడడమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, అందుకే బైబిల్ అంటది వారి నోట్లో సర్ప విషయం ఉందంట. ఆమేన్. వారి నోట్లో ఏముందంట? సర్ప విషయం. హల్లెలూయా. నోరు తెరిస్తే విషయమే. హల్లెలూయా. నోటి మాటలు వస్తే విషయమే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దిన స్తోత్రం కలుగాక. బహుజాత అందుకే ఈ అంత్య దినాల్లో పరిశుద్ధాత్మాగ్ని సంఘములో మండుతూ ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ కాకకు, హల్లెలూయా, ఆ కాకకు, ఆ వేడికి, ప్రైజ్ ది లార్డ్, ఈ పాములు అక్కడ ఉండలేవు. హల్లెలూయా. ఈ సర్పాలు ఉండలేవు. హల్లెలూయా. దే వాంట్ టు రన్ అవే ఫ్రమ్ ద చర్చ్. ఆమేన్, హల్లెలూయా. ఈ దినాల్లో పిల్లల లోతైన సత్యాలు చాలా మందికి ఇష్టం లేదు. Praise the Lord. They don't want to go deeper into the word of God. Amen. Hallelujah. People doesn't want to go deeper. దేవుడు అంటే మీరు లోతుకు వండండి నాయన, మీరు లోతుకు నడవండి, లోతైన సత్యాలు తెలుసుకోండి అంటే వీళ్ళంతా పై పైన. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళకి కావాల్సినంత పిల్లల సెటిల్మెంట్. ఆమేన్. పిల్లల పెళ్ళిళ్ళు కావాలి, పిల్లలకు ఉద్యోగాలు కావాలి, వాళ్ళు సంపాదించాలి, వాళ్ళు కడుపు వేసుకుంటే చాలు. హల్లెలూయా. అరే, రేపు సస్తే వాడు ఎక్కడ పోతారు రా నాయన? రేపటి చేస్తే వాడు ఆత్మ ఎక్కడ పోతుంది? వాడి ప్రారంభం ఎక్కడ పోతుంది? హల్లెలూయా. దాని గురించి ఆలోచన లేనే లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బైబిల్ అంటే లోకం అంతా సంపాదించుకొని ప్రాణం పట్టుకుంటే ఏం లాభం? ఆమేన్, హల్లెలూయా. ఎంతో మంది జ్ఞానం లేక మాట్లాడతారు. ప్రియ దేవుడా స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునామన మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ అగ్ని దేవుడు సంఘాన్ని దినాల్లో కడుతున్నాడు. పిల్లారా, ఆయన రాకడ సమీపే దినాల్లో మనం ఉంటున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి సర్ప సంతానం, ప్రైజ్ ది లార్డ్, దేవునికి దూరమయ్యే సంతానం, దేవుని సంఘానికి దూరమయ్యే సంతానం, దేవుని సంఘాన్ని ద్వేషించే హల్లెలూయా సర్ప సంతానం, ఉగ్రత పాత్ర సంతానం అవుతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే యోబు గ్రంథం 20 చదవండి. ఇలా రాయబడింది, వారి ధననిధులు అంధకార పూర్ణములగును, ఊదనక్కరలేని అగ్ని వారిని మింగివేయును, వారి గుడారములో మిగిలిన దానిని కాల్చివేయును. ఆకాశము వారి దోషమును బయలుపరచు. ఆకాశం వారు చూడండి. దేవుడు అలాంటి వారి కొరకు దేవుడు శిక్ష ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఊదలేని అంత అగ్ని వారిని ఏం చేస్తా? బ్రింగేస్తా. దేనా స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ అగ్ని దహించే అగ్ని నా ప్రియ సహోదరు. ఓ రిఖాబాలబా షందల. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ అగ్ని దహించే అగ్ని. నీవు అగ్ని వలె మారితేనే కానీ ఈ అగ్నిలో బ్రతకలేవు. ఆమేన్, హల్లెలూయా. అగ్ని వలె నీవు మారితే కానీ ఈ అగ్నిలో జీవించలేవు. ఆమేన్, హల్లెలూయా. డోంట్ లివ్ ఏ డెడ్ క్రిస్టియన్ లైఫ్. ఆమేన్. ప్రేయర్కు క్రైస్తవ జీవితాన్ని జీవించొద్దు. ఆమేన్. ఇఫ్ యు వాంట్ టు డై ఫర్ క్రైస్ట్, డై
Amen. If you want to live for Christ, live for Christ. If you want to live for Christ, live for Christ. Amen. అంతేగాని సగం అక్కడ సగం ఇక్కడ నడవదు. Amen. Praise the Lord. Hallelujah. You have to go and stand in the presence of God. Amen. Hallelujah. జీవమగల దేవుని సందులో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే హల్లెలూయా. యెషయా గ్రంథం 33 అధ్యాయం 14 వచ్చిన చదవండి. ఇలా రాయబడింది, సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు. చూడండి పిల్లల, సియోన్ అంటే పరిశుద్ధ స్థలం. ఆ స్థలమున పాపులు ఏం చేస్తారంట? రక్షణ లేని వారు దిగులు పడుతున్నారంట. వణుకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నిలో నిలుచుండగలడు. మనలో ఎవడు నిత్యము కాలుచున్న వాటితో నివసించును. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు నిత్యం దహించే అగ్ని. ప్రియదేమ, దేవుని సంఘము దహించే అగ్ని. దేవుని సంఘము ఎల్లప్పుడు మండే సంఘము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ బైబిల్ అంటుంది, ఎవడా నిత్యం దహించే అగ్నితో ఉంటాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎవరుంటారు? హూ కెన్ స్టే విత్ దిస్ ఫైర్? ఆమేన్. హల్లెలూయా. అవర్ గాడ్ ఈజ్ కన్జ్యూమింగ్. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు దహించే అగ్ని. హల్లెలూయా. నిత్యము దహించే అగ్ని. ఈ అగ్నితో ఉండాలంటే నీవు అగ్ని బాప్తిసం పొందాలి. ఆమేన్. హల్లెలూయా. If you want to stay with this fire, you have to be anointed by the fire. ఆమేన్. అందుకే యేసయ్య కనుకొచ్చారు కదా. ఎందుకన్నా బాప్తిసం ఇచ్చే యోహాను ఏమన్నాడు? నా వెనుకొచ్చేవాడు పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిసం ఇస్తాడు. ఆమేన్. ఈ అగ్ని ఆ బాప్తిసం చాలా మందికి అర్థము ఇదేంద్ర నాయన వీలేంద్ర బల. ఆమేన్. హల్లెలూయా. అగ్ని బాప్తిసం వాళ్ళకి తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అలా అనుకుంటే వీళ్ళు పిచ్చోళ్ళు. ఆమేన్. వీళ్ళు పిచ్చోళ్ళు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా ప్రియ దిన స్తోత్రం కలగాక. ఈ అగ్ని మండే సంఘం. ప్రైజ్ ది లార్డ్. ఇది సామాన్య నార్మల్ క్రిస్టియన్స్ ఉండలేరు ఈ సంఘంలో. ఆమేన్. హల్లెలూయా. నామకార్థ క్రైస్తవులు ఉండలేరు. ఆమేన్. ఆ చర్చికి పోవాకండి. హల్లెలూయా. ఆ చర్చికి పోవాకండి అంటారు. ఆమేన్. హల్లెలూయా. కారణం ఏంటంటే ఇక్కడ అగ్ని మండుతా ఉంది. ఇక్కడ అగ్ని మండుతా ఉంది. దేవుని మహిమ ఉంది. దేవుని శక్తి ఉంది. దేవుని కార్యాలు జరుగుతున్నాయి. పిల్లలు బాప్తిసం రెడీపోతున్నారు. హల్లెలూయా. ఓ రికబరా బలబా షందల రికబరా. జీసస్ థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఇలాంటి మండేటువంటి హల్లెలూయా, ఈ మండే సంఘములో ప్రియులారా, ఈ సర్పాలు బయటికి దుర్కేస్తుంటే వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఓ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పోతే ఏం చేస్తాయి? మళ్ళా దేవుని దైవజనులకు ఏం చేస్తాయి? కాటేస్తాయి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చేతులకు పట్టేస్తాయి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ చేయి పట్టిందంట. పట్టికేమైందంట? వాళ్ళు ఏం చేసినప్పుడు చదవమ్మా 4 వచ్చిన 24 ఆ దీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ హల్లెలూయా జడ్జిమెంట్ వచ్చేసింది. ఏంటంట? ఈ వ్యక్తి నరహంతకుడు. ఆమేన్. అందుకే ఈ పాము పట్టుకున్నారు. హల్లెలూయా. అందుకే ఈ యొక్క సమస్యలు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. లోక ప్రజలు అలాగే పిల్లలు తిరుగు తీస్తారు. ఆమేన్. వీళ్ళకి పిచ్చి పట్టింది. ఆమేన్. హల్లెలూయా. వీళ్ళు పనికి మాలిన వాళ్ళు. హల్లెలూయా. లేనిపోని నిందలు వేస్తూనే ఉంటారు. దేని స్తోత్రం కలుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆ నిందలకన్నిటికీ ఆయన ఏం చేయలేదు, చదవలేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. జరవలేదు. ఏం చేసినంట? 5వ వచనం,
అప్పుడు అతడైతే ఆ విష జంతువును ఆ విష సర్పాన్ని అగ్నిలో జాడించి వేసి అగ్నిలో జాడించేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బిడ్డ, నన్ను గట్టి కొనడం కాదు, నీవు అగ్నిలో పడాలి అని జాడించి పడేశాడు. ఆమేన్. హల్లెలూయా, అగ్నిలో జాడించేశాడు. ఆమేన్. ఈ సెకండ్ ఆఫ్ ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అగ్నిలో పడితే ఏమైతుంది? ఉంటుందిగా, అంతే, కాలిపోతుంది. ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా ప్రియదేవుడా, ఎన్నో సమస్యలు వస్తాయి, వాళ్ళని ఏం చేయాలి? మనము జాడించేసేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఎన్నో నిందలు వస్తాయి, వాటన్నిటిని జాడించి పడేసేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఎన్నో నిందలు పట్టుకుంటాయి, జాడించాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏ రోగం పట్టినా జాడించాయి, అంతే, అగ్ని ఉంది అక్కడ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. జాడించే నేర్చుకో. చాలా మంది పట్టక నమ్మో, నన్ను పట్టుకున్నది, నన్ను పట్టుకున్నది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కురిగిపోతుంటారు, ఇంకా కురిగిపోతారు, అది ఇంకా కొరుకుతాడు, ఇంకా కురిగిపోతారు. ఎప్పుడు పోతాయి పోతాయా ఈ సమస్య? ఎప్పుడు పోతాయా ఈ కష్టం? ఈ నిందలు ఎప్పుడు పోతాయి? అలా జాడించాయి. యేసయ్య నామములో జాడించాలి. ఆమేన్. హల్లెలూయా. when you shake it out, హల్లెలూయా, అగ్నిలో కాలిపోతుంది, అంతే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అగ్ని మండుతా ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. షేక్ ఇట్ ఆఫ్. దేనా స్తోత్రం కలుగాక. ఆమేన్. జాడించేసినట్టు. అంత తర్వాత ఏమైందమ్మా? వారు అతని శరీరము వాచును. వాళ్ళు అప్పుడు అనుకుంటారు, ఈయన శరీరము వాచును, లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చును అని, లేక సంవత్సరాలు పడి సస్తాడేమని కనిపెట్టుచున్నారంట. చాలాసేపు కనిపెట్టిన తర్వాత ఏ హాని కలగకుండుట చూచి, అతనికి ఏ హాని కలగకుండా చూచి ఆ అభిప్రాయము మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ముందేమని అర్హంతకుడు. హల్లెలూయా, హల్లెలూయా. ముందేమని అర్హంతకుడు, ముందేమని అర్హంతకుడు. హల్లెలూయా. ఓ, వీడు పాపి, వీడు దుర్మార్గుడు, వీడు దుష్టుడు, వీడు దుర్మార్గుడు అన్నప్పుడు హల్లెలూయా, అదే నోటితోనేమంటున్నారు? ఓ, ఈయనొక దేవత. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేని బిడ్డల, దేనా స్తోత్రం. డోంట్ బి షేకెన్. హల్లెలూయా. భయపడకండి, దేనా స్తోత్రం కలుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిన్ను దూషించిన నోరులే, ఆమేన్. నిన్ను తిట్టిన నోరులే, ఓ, నిన్ను దిగజార్చిన నోరులే, నీ పైన అదనిందలేసిన నోరులే, ఒకరోజు అయ్యా నీవు దేవుడు, ఆమేన్, నీవు దేవతవు, నీవు దేవుడవా. హల్లెలూయా. మీ ప్రార్థనలు గొప్పవే, మీ సేవ గొప్పదే, మీ కార్యాలు గొప్ప అని ఒప్పుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. ఎస్ ప్రియదేవుడా, అగ్నిలో మనం నడుస్తూనే ఉండాలి. హల్లెలూయా. అగ్నిలో మనము నడుస్తూనే ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బీ కేర్ఫుల్. దేనా స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అగ్నిలో మండుతుండండి, అభ్యంతరం చేయకండి ఎవరిని. ఆమేన్. ఎవరిని అభ్యంతరము చేయకండి. దేనా స్తోత్రం. పీపుల్ ఆర్ గ్రోయింగ్ ఇన్ ద ఫైర్. ఆమేన్. యూత్ ఆర్ గోయింగ్ ఇన్ ద ఫైర్, చిల్డ్రన్ ఆర్ గోయింగ్ ఇన్ ద ఫైర్, ఎల్డర్స్ ఆర్ గోయింగ్ ఇన్ ద ఫైర్. అగ్ని వలె సంఘం మండుతా ఉంది, సేవ అగ్ని వలె సాగుతా ఉంది. పోనీయండి. హల్లెలూయా. అభ్యంతరం రాకుండా చూడాలి. ఆమేన్. మత్తయి సువార్త 18 చదవనవ దయచేసి. Matthew 18 chapters. అభ్యంతరము వలన లోకమునకు శ్రమ. లోకమునకేమంట? శ్రమ. అభ్యంతరములు రాక తప్పవు గాని, అభ్యంతరాలు రాక తప్పవు గాని, ఎవని వలన అభ్యంతరము వచ్చును, ఎవని వలన అభ్యంతరం వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అభ్యంతరం రాక మానవు, అభ్యంతరం చేసేటోళ్ళు ఉంటూనే ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. కానీ వారు దాని వెనక ఏముంటుంది? వాళ్ళకి శ్రమలు ఉంటాయి. ప్రియదేవులు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, బీ కేర్ఫుల్. జాగ్రత్తగా వినండి. దేనా స్తోత్రం కలుగాక. ఆమేన్. హల్లెలూయా.
మన ఎవరికి అభ్యంతర కారణంగా ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పేతురు చేసేతన్నాడు, అయ్యా నీకు అది దూరం అనగాక ఇదంటే సాతానా నా వెనుకకు పోమావు, నీవు అభ్యంతర కారణంగా ఉన్నావు నాకు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీవు మనుషుల సంగతులు ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతులు ఆలోచించడం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే మనిషి సంగతులు ఆశిస్తారో ప్రైజ్ ది లార్డ్, వారు దేవుని సంగతులకు ఎక్కడ ఏమంటారో అభ్యంతరకరంగా ఉంటారు. ప్లీజ్ నోట్ డౌన్. ఆమేన్. ప్లీజ్ నోట్ డౌన్. హల్లెలూయా. ఎప్పుడైతే మనుషుల ప్రకారం ఆలోచిస్తావో, మనుషుల విషయం ప్రకారం ఆలోచిస్తావో, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు దేవుని కార్యాలకు అభ్యంతరకరంగా అర్థం. ప్రైజ్ ది లార్డ్. యు ఆర్ బికమింగ్ ఎ స్టంబ్లింగ్ బ్లాక్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. అభ్యంతరాలు రాక మానవంట. ఆమేన్. కానీ యోని వల్ల అభ్యంతర స్వానికి శ్రమ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి నా దేవుని బిడ్డ దేనా స్తోత్రం కలగాక. దేవుని సంఘానికి దేవుని రాజ్యానికి మనం ఏముండకూడదు, అభ్యంతరకరంగా ఉండకూడదు. దేనా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సంఘం అగ్ని వల్లే మండుతా ఉంది. ఆమేన్. బీ కేర్ఫుల్. యూ ట్రై టు గో ఇన్ టు దట్ ఫైర్. ఆమేన్. అగ్నిలో ఉండడానికి ప్రయత్నం చేయి. ఆమేన్. కొంతమంది అగ్నికి లోనికి రారు, అగ్ని దగ్గరనే ఉంటారు. సంఘం అబ్బా హెచ్చగా ఉంది చాలు, బాగా ఇట్లుంటే హెచ్చగా ఉంటుంది వాటి చాలు. ఆమేన్. హల్లెలూయా. దే వాంట్ ఓన్లీ ఎంజాయ్ ద ఫైర్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఆమేన్. దే డోంట్ వాంట్ టు గెట్ ఇన్ సైడ్ ద ఫైర్. ఆమేన్. హల్లెలూయా. ఇట్ ఈస్ ఆల్సో డేంజరస్. ఆమేన్. హల్లెలూయా. ఇట్ ఈస్ ఆల్సో dangerous. Hallelujah. If you want to be in fire, jump into the fire. That's all. Amen. Hallelujah. నీవు అగ్ని వలె మండాలనుకుంటే అగ్ని వలెకి దూకేసాయి. ఆమేన్. అగ్ని వలె మారిపోతే నా స్తోత్రం కలుగా. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు నేను దూషించేవారు, నీ మీద నిందలేసేవారు. హల్లెలూయా. నేనేమంటారు దేవత. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బీ లైక్ ఎ ఫైర్. ఆమేన్. పిల్లారా మన దేవుడు దహించే హెబ్రీ చదవండి. హెబ్రీ 12:29. హెబ్రూస్ చాప్టర్ 12:29. హల్లెలూయా. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందాం. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అన్నాడు. హల్లెలూయా. ఆయన నమ్మిన పిల్లలందరూ అగ్ని బిడ్డలమే. ఆమేన్. హల్లెలూయా. ఈ అగ్నిలో ఉంటే, ఆమేన్, ఈ అగ్నిలో ఉండి సేవ చేస్తే అగ్ని లాంటి శ్రమలు మనం ఏమీ చేయలేవు. హల్లెలూయా. షడ్రక్ మెషిగా తీసుకుపోయి అగ్నిగుండంలో పడేసారంట. వాళ్ళకి ఏమైపోయిందంటే ఏసీలాగా ఉందంట. ఆమేన్. ఎందుకంటే వాళ్ళు అగ్నిలో ఉన్నారు. ఆమేన్. దే ఆర్ ఇన్ ఫైర్. హల్లెలూయా. అందుకే ఈ లోక అగ్ని వాళ్ళు ఏమీ చేయలేకపోయింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఓ రాజుకు కోపం వచ్చి ఎంత చేసి అగ్ని 7 అంతలు చేసాడు. ఎంత? 7 అంతలు ఎక్కువ చేసేసాడు. ఆమేన్. హల్లెలూయా. ఆడు పిచ్చోడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుడు దినా స్తోత్రం కలగాక. మనం అగ్ని లాంటి పరీక్షలు వచ్చినా మనం నిలబడతాం. ఆమేన్. ఆమేన్. ఎందుకంటే వాళ్ళ జర్నీస్ ఇన్ ద ఫైర్. ఆమేన్. మన అగ్నిలో ప్రయాణం చేసే బిడ్డలము. హల్లెలూయా. అగ్నిలో ఆరాధించే ప్రజలు. హల్లెలూయా. అగ్నిలో ప్రార్థించే ప్రజలు. ప్రైజ్ ది లార్డ్. అగ్నిలో నడిచే ప్రియులు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుడు దినా స్తోత్రం కలగాక. అగ్నిలో జీవించే బిడ్డలుగా మనం ఉందాం దినా స్తోత్రం అయినప్పుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దినా స్తోత్రం కలగాక. నా ప్రియ దేవుడా ఇక్కడ చూసినట్టు పిల్లలు. హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళు ఆ సంఘంలో ఆత్మలు చేరుతూ ఉన్నాయో, ఆక పుల్లలు చేరుస్తూ ఉన్నాయో, ఆ కట్టెలు తెచ్చేస్తున్నారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అగ్ని రగులుతా ఉంది. ఆమేన్. ఆత్మలు వస్తూ ఉన్నాయి సంఘంలోనికి. కొత్త ఆత్మలు, కొత్త హల్లెలూయా ఆత్మలు. హల్లెలూయా ఆడవుతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. అగ్నిలో నుంచి పాములు బయటకు వస్తున్నాయి. ఆమేన్. హల్లెలూయా.
పాములు బయటకు వస్తున్నాయి. పాములు లాంటి వారు పిల్లలు పారిపోతారు, అగ్నిలో ఉండలేరు. ఆమేన్. అగ్ని లాంటి ఆరాధనలో పాములు ఉండలేవు. ఆమేన్. అగ్ని లాంటి ఆరాధనలో సర్పసంతానం ఉండలేదు. ఆమేన్. హల్లెలూయా. ఓ నిందలేసేవారు, శాప పాపాలు పెట్టేవారు, హల్లెలూయా, అవన్నీ వెళ్ళిపోతాయి ప్రియజనులారా. కానీ దాన్ని పోతే ఏం చేస్తాయి? దైవజనులు పట్టుకుంటాయి. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళని కరవడానికి ప్రయత్నం చేస్తాయి, వాళ్ళని డౌన్ చేయ ప్రయత్నం చేస్తాయి. కానీ హల్లెలూయా, దైవజనుడు ఏం చేశాడు? పౌలయ్య జాడించేసాడు. ఆమేన్. హల్లెలూయా. ఏ సర్పసంతాలారా, ఏ నిందలారని అన్ని అగ్నిలోకి జాడించేశాడు. ఆమేన్. అగ్నిలో పడి ఏమైపోయావి? కాలిపోయాయి. హల్లెలూయా. కాబట్టి అగ్నిలో కాలిపోతూనే ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. అగ్నిలో కాలిపోతుంటే అగ్నిలో మండుతూ సేవ చేసేవారు సేవ చేస్తూనే ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. అగ్నిలో సాగే సంఘం అగ్నిలో సాగుతూనే ఉంటుంది. అగ్ని వలె దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, ఆమేన్, హల్లెలూయా, ఆయన ముందర మనం నిలబడతాం. ఆమేన్. ఈ అగ్నిలో లేకపోతే నీవు అగ్ని ముందర నిలబడలే పిల్లలు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈజ్ అ గ్రేట్ ఫైర్, ఐఎమ్ టెల్లింగ్. ఆమేన్. దేవుని సన్నిధిలో ఎవరు నిలబడలేడు. ఆయన మహిమ చాలా గొప్పది. ప్రైజ్ ది లార్డ్. అన్లెస్ బీ బాప్టైజ్డ్ ఇన్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తిసం పొందితేనే కానీ, అగ్ని లాంటి విశ్వాసములు ముందుకు సాగితేనే కానీ. ఆమేన్. హల్లెలూయా. మీకు తెలుసో లేదో పిల్లరా, హల్లెలూయా, మన యొక్క జీవితం దినా స్తోత్రం, మన పరిచర్య, మన సేవ, మన జీవితం అంతా కూడా దేని ద్వారా పరీక్షించబడుతుందంట? అగ్ని ద్వారా పరీక్షించబడుతుంది. ఆమేన్. మనం చేసే ప్రార్థనలు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పీపుల్ ఆర్ యాక్టింగ్ లైక్ ఏ ఫైర్ ఓన్లీ, బట్ దే ఆర్ నాట్ ఫైర్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతోమంది భాషలు చెప్తారు కానీ వారి జీవితాలు సరిగా ఉండవు ప్రియదేమరు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాం ప్రియదేముడు. దిన స్తోత్రం కలుగాక. పరీక్షలో మనం నిలబడే వారంగా ఉందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అగ్ని పరీక్షలు నిలబడే వారంగా ఉందాం. దిన స్తోత్రం కలుగాక. కాబట్టి నా ప్రియదేముడా, జాగ్రత్త ఉండండి, అగ్నిలో కొనసాగుతుండండి. ఆమేన్. హల్లెలూయా. అగ్నిలో ఆరాధనలో ముందుకు సాగుతూ ఉండండి. హల్లెలూయా. ఓ నీ మీద నిందలేసిన వాడే, ఓ ఆయననా అని చెప్పేసి మనం నింద ఒకరోజు ఏం చేస్తారు? దేవుడవు దేవత అని వస్తారు నీ దగ్గరికి. ఆమేన్. నీ పాదాలకు వచ్చి పడతారు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పాపం పౌలు నరహంతకుడు అన్నారు. ఆమేన్. ఈయన పాపి, నరహంతకుడు, వీడు దుష్టుడు, దుర్మానుడు అనుకున్నారు. ఆమేన్. అందుకొరకే ఈ యొక్క పాము పట్టుకున్న దాన్ని షేక్ అనుకున్నారు కానీ హల్లెలూయా ఆయనకి ఏం కలగలేదంట. ఆమేన్. అందుకే యేసయ్యనాడు, మీరు పాములను తేళ్లను తొక్కుటకు మీకు అధికారం. ఆమేన్. హల్లెలూయా. పాములను తేళ్లను ఏం చేయాలా? తొక్కేసేలా. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పాము చూసాబా, పాము అనకండి. ప్రైజ్ ది లార్డ్. దాన్ని తొక్కే అధికారం దేవునికి ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి పిల్లల శత్రు అధికారం అంతటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ దేవుని స్తోత్రం. దేర్ ఇస్ నో డౌట్. హల్లెలూయా. మన సంఘం అగ్నిలో నడుస్తూ ఉంది. ఆమేన్. అగ్నిలో సాగుతూ ఉంది. హల్లెలూయా. అగ్నిలో సాగుతూ ఉంది కానీ హల్లెలూయా. కానీ కొన్ని పాములు బయటకు వస్తూ ఉంటాయి. ఆమేన్. కొన్ని పాములు బయట పడుతుంటాయి. ఆమేన్. దానిలో పడదు అగ్ని అంటే పాములకు పడద్దు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దే స్టార్ట్ రన్నింగ్ అవే ఫ్రమ్ దట్ ఫైర్. ఆమేన్. హల్లెలూయా. పోతూ కాటేనిక ప్రయత్నం చేస్తాయి. పోతూ హల్లెలూయా కింద పడే ప్రయత్నం చేస్తాయి. హల్లెలూయా. బట్ నథింగ్ విల్ షేక్ యూ, ఐ యామ్ టెల్లింగ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ శత్రువు నేనేమి చేయలేదు. హల్లెలూయా. నీకు విరోధంగా రూపించబడిన ఆయుధము వర్ధిల్లును అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దిన స్తోత్రం కలుగాక. దేవుని హస్తాలు సమర్పించుకుందాం. దిన స్తోత్రం. దేవుని కొరకు జీవిస్తాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎంతెంత అగ్ని రగులుతూ ఉంటుందో సంఘంలో అందరినీ సమస్యలు వస్తూనే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. అన్నని పాములు బయటకు వస్తూనే ఉంటాయి. హల్లెలూయా. అన్నని గొడవలు సమస్యలు మొదలైతూనే ఉంటాయి. ఆమేన్. భయపడకండి. హల్లెలూయా. హల్లెలూయా. అగ్ని ఆరకుండా మండుతూనే ఉండాలి. బలిపీఠంలో అగ్ని మండుతూనే ఉండాలి. ప్రతి ఒక్కరిలో అగ్ని మండుతూనే ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నా ప్రియ దిన స్తోత్రం, భక్తిహీనుల అగ్ని మింగేస్తూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. భక్తిహీనుల అగ్ని కాల్చి పడేస్తుంటుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం దేవుళ్ళు నమ్మకంగా నిలబడి యథార్థంగా ఉండి హల్లెలూయా దేవుని అగ్ని వల్లే మండుతూ ప్రైజ్ ద లార్డ్ మండిస్తూ దేవుని రాకడ సమీప మనం ఉంటున్నాం. దేవుని కొరకు బలంగా జీవిస్తాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. Oh, the day is going to come. Everybody will come and bow down before you. Amen. రాజులు నీ సన్నిధికి వచ్చి మోకరిల్లుతారు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నీ ఉదయకాంతికి జనములు వస్తాయి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం పిల్లరా. దేవునికి మహిమ చెల్లిద్దాం. రండి. సంఘాన్ని దేవుడు అగ్ని వలె ఎన్నుకున్నాడు, అగ్ని వలె నడిపిస్తున్నాడు, అగ్ని వలె మండిస్తున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఆ అగ్ని ఆరకుండా ఆరిపోకుండా మనం ఇంకా ఆత్మలో సాగుతూ బలపడుతూ ఇంకేనా ఆత్మలు రక్షిస్తూ దేనా స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని పాములు బుసగొట్టినా, ఎన్ని పాములు అగ్ని బయటకు వచ్చినా ఆమేన్, దాన్ని పట్టించుకోకండి. ఆమేన్. ఒకటి నేర్చుకోండి, జాడించేసాను అంతే. ఏమేన్ ఏది జాడించేది నేర్చుకోవాలి. యూ మస్ట్ నో హౌ టు షేక్ ఆఫ్ దట్స్ ఆల్. హల్లెలూయా. యూ షేక్ ఆఫ్ ఎవ్రీ ప్రాబ్లమ్. హల్లెలూయా. యూ షేక్ ఆఫ్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. నథింగ్ విల్ టచ్ యూ. ఆమేన్. Nothing will do anything against you. I'm telling. Amen. Only thing you must under hallelujah know to how to shake it up. Amen. Into the fire. Amen. కాబట్టి మనం అన్ని దులిపేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నిందలేసేవారు ఒక రోజు వచ్చి మళ్ళీ ఏమంటారు, అయ్యా మీరు దేవతలు, నిజంగా మీ ప్రార్థనలో శక్తి ఉంది. ఆమేన్. మీ సేవలో శక్తి ఉంది. హల్లెలూయా. ఓ మీ అభిషేకములో శక్తి ఉంది. హల్లెలూయా. Praise the Lord. They will confess one day that praise the Lord. This is the real church of Almighty God. Amen. Praise the Lord. May God bless this small word.